శ్రీకాకుళంలో ఎక్కువ మాట్లాడాలి. ఊరినే ఏదో 2 మాటలు గంగమ్మ గుడి, అట్లాగే త్రిపులార్ చెరువు అని చెప్పేసి వెళ్ళిపోతే మీకు తృప్తి ఉండదు, నాకు తృప్తి ఉండదు. ఎందుకంటే ఈ ఊరికి నా కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధం అట్లాంటిది. అందుకని చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అందుకని ప్రశాంతంగా కూర్చొనే మాట్లాడతానని చెప్పి వివేకాన్ని అడిగితే నువ్వు కూర్చొనే మాట్లాడన్నాడు. అందరికీ నమస్కారం. ప్రాధాన్యత లేదు. ఒక పేదవాడిని ఆదుకునే ప్రయత్నం చేసినప్పుడు మనకి ఆ వేరే మైక్ తెచ్చింది. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులకు కూడా పెన్షన్ ఇస్తున్నామని చెప్పాం. ఇప్పుడు శేషగిరిరావు గారు పేరుకు వికలాంగుల పెన్షన్, దాంతోపాటు కొంత అనారోగ్యం కూడా ఉంది కాబట్టి 10,000 రూపాయల పెన్షన్ వారికి వస్తుంది. నేను ముందే చెప్పాను, పెన్షన్ ఇవ్వడం అనేది కేవలం పేదవాళ్ళకి, కులాలకు కాదు. ఏ వర్ణంలో, ఏ వర్గంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా వాళ్ళు నిరుపేద కుటుంబాలై అర్హులైతే పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వడం ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంతోనే పెన్షన్ ఇవ్వడం ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంతోనే ఇప్పుడు శేషగిరిరావు గారికి 10,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తా ఉన్నాం. ఓకే సార్. విడో పెన్షన్ 4,000 రూపాయలు. నువ్వు ఆఫీసుకు పోయి తెచ్చుకోవాలా? ఇస్తారా? ఏడికే వచ్చే అంకమ్మ మీ పేరు? ఇద్దంత పెన్షన్ కదమ్మా. సింగం శెట్టి అంకమ్మ. పెద్ద నాకు అదే ఎవరు పింఛన్ రాదా?